ఆన్లైన్ ట్రేడింగ్ లో మోసపోవద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా కానీ రోజు పెట్టిపోతూ ఉన్నారు. అయితే ఇంకా ఎన్ఆర్ఐ లేడీ ఆన్లైన్ ట్రేడింగ్ లో మోసపోయి ప్రేమ బ్యాంక్ అడిగారు సార్. నేను సిరీస్ అండి. నేను హార్డ్వేర్ జాబ్ చేయడానికి యుఎస్ వెళ్ళాను. అందుకే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి, మ్యాచెస్ చూసుకోవడానికి మ్యాట్రిమోనీ డేటింగ్ యాప్స్ లో ఉన్నాను. సో ఐ వాజ్ మీటింగ్ పీపుల్ గైస్. నాకు మంచి జాబ్ ఉంది, ఒక అబ్బాయిని మంచి జాబ్ చేసే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో కలిసాను. బట్ నేను అనుకున్న దానికన్నా రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంది. అక్కడ అందరూ మ్యారీడ్ వాళ్ళు కూడా మోసాలు చేయడం, అన్మ్యారీడ్ అని చెప్పుకొని వచ్చి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఫన్ కోసం. తర్వాత డివోర్స్లు అయిపోయిన వాళ్ళు ఇవన్నీ నిజాలన్నీ దాచేసి అమ్మాయిల దగ్గరికి ఎక్స్ప్లాయిట్ చేయడానికి వచ్చారు. ఈవెన్ ఐ బీన్ త్రూ దట్ ఫేస్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియలేదు. దాని తర్వాత ఎవ్రీ వన్ ఐ వాజ్ మీటింగ్ వాళ్ళంతా ఇదే ఇంటెన్షన్స్ గా ఉన్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళకి మ్యారేజ్ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది ఏం చెప్పకుండా ఇలానే టైం పాస్ చేస్తూ ఇలానే ఇన్ని ఇయర్స్ వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నా ఎప్పుడు ఫోన్లు చేసినా ఇలాంటి సెక్షువల్ టాక్స్ మాట్లాడటం ఇలాంటివే చేసేవాళ్ళు, కానీ పెళ్లి గురించి మాట్లాడే వాళ్ళు కాదు. అన్ని ఇయర్స్ స్పెండ్ చేసి కాంటాక్ట్స్ లో ఉన్న ఎవరు ఇలా చేయకపోవడంతో ఫైనల్ గా నాకు కోవిడ్ వచ్చింది. ఇవన్నీ తీసుకోలేకపోయాను ఒక స్టేజ్ తర్వాత. ఇంకా ఇంట్లో చెప్తే ఇంట్లో వచ్చేయమని చెప్పారు. ఎందుకంటే సూసైడల్ థాట్స్ వరకు వెళ్తున్నాయి, అవన్నీ తట్టుకోలేక. అంటే ఇలా జరిగింది, మోసం ఎలా జరిగింది, ఎవరు ఇంతమంది వాళ్ళు సరే. ఇది మోసం కాదండి, ఇట్స్ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్. వెన్ ఎవర్ దే మీట్ దే కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి ఒకళ్ళు అమ్మాయిలోని అబ్బాయిలు యూజ్ చేసుకుంటున్నారు, అబ్బాయిలు అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ గోయింగ్ ఇన్ దట్ వే. ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్ మ్యారేజ్ వేలో అనేది ప్రాపర్ రైట్ వేలో వెళ్ళట్లేదు. నీకు అర్థం కాలేదా అంటే మ్యారేజ్ అర్థం అయ్యింది, కాకపోతే మనం మనకి కావాల్సింది పని అయ్యేంత వరకు మనం ట్రై చేస్తూనే ఉంటాం కదా. ట్రై అంటిల్ వి సక్సీడ్ అనే ఉంటది కదా. సో అలా ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఐఎమ్ ద ఎల్డెస్ట్ డాటర్ ఇన్ ద ఫ్యామిలీ. సో నాకు ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి. తర్వాత సిబ్లింగ్స్ పెళ్లి చేయాలి అని చెప్పి ఇంట్లో పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంది. ఇంకా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా ఆయన చనిపోతారేమో అన్న భయంతో తొందరగా ముగ్గురికి పెళ్లి చేసేయాలి, బాధ్యతలు తీర్చుకోవాలి అని దాని వల్ల చాలా ప్రెషర్ ఉంది. అదే ప్రెషర్ వల్ల నేను వాళ్ళని మ్యారేజ్ డెసిషన్ కోసం వాళ్ళ చుట్టూ తిరిగాను. బట్ ఫైనల్లీ నాకు ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. ఎన్ని రోజుల తర్వాత బయటికి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చాను అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని నాకు మైండ్ లో ప్రాసెస్ చేసుకోవడానికి ఐ వాజ్ మెంటల్లీ డిస్టర్బ్డ్. అండ్ కోవిడ్ వల్ల నాకు 8 months పోయింది సైడ్ ఎఫెక్ట్స్. ఇంట్లోనే ఉన్నా, నాకు హెల్త్ పాడైపోయి. దాని తర్వాత ఈ అన్ని ఇన్సిడెంట్స్ మైండ్ లో నాకు ప్రాసెస్ చేసుకోవడానికి ఐ టుక్ టైం. అండ్ ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మళ్ళీ అదే హరాస్మెంట్స్ ఫోన్లో అవి గో త్రూ అవుతున్నా. ఇంకా ఎందుకు ఇలా, ఇక్కడ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి నా హైదరాబాద్ లో, త్రూ వాళ్ళ ద్వారా కూడా నన్ను ఇలానే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నీ ఇంకా తట్టుకోలేక ఇంకా అందుకు బయటకు వచ్చి ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్ అని చెప్పి. యాక్చువల్ గా యుఎస్ లోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. బట్ నా హెల్త్ ఇష్యూ, కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఈవెన్ కెరియర్ రేస్ వల్ల వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్లస్ అందరూ ఇక్కడ వీళ్ళందరి పైన నేను కంప్లైంట్ ఇచ్చాను సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. ఈవెన్ సి టీమ్ రెస్పాండెడ్ విత్ గ్రేట్ నెగ్లిజెన్స్. యాక్చువల్లీ వాళ్ళంతా చెప్పేది ఏంటంటే ముందంతా విని నా పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ ఎవిడెన్సెస్ అన్ని తీసుకురమ్మని చెప్పారు.
అన్ని తీసుకెళ్లిన తర్వాత షీటీ మాటలు మార్చేశారు. ఇదంతా యుఎస్ లో జరిగింది, ఇక్కడ ఈ జ్యూరిడిక్షన్ లోకి రాదు అనేది చెప్తున్నారు. తర్వాత కొంతమంది హ్యూమన్ రైట్స్ కమిషనర్ కి అప్రోచ్ అవ్వమన్నారు. వాళ్ళకి మెయిల్ పెట్టి రైజ్ చేశాను ఆన్లైన్ లో కంప్లైంట్. వాళ్ళు కూడా నేను పర్సనల్ గా మీట్ అవ్వమని పిలవకుండా ఇప్పుడు క్లోజ్ అయింది అని చెప్తున్నారు. అసలు నా సైడ్ నుంచి హియరింగ్ ఏం లేకుండా వాళ్ళు ఎలా క్లోజ్ చేస్తారు దీని అనేది నాకు తెలియదు. సో నాకు అర్థమైంది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనఫ్ సపోర్ట్ అండ్ కెరియర్ వైజ్ నేను లాస్ అయ్యాను, ఫైనాన్సెస్ వైజ్ లాస్ అయ్యాను అండ్ మెంటల్లీ ఐ వాజ్ గోయింగ్ త్రూ దీస్ హరాస్మెంట్. సో ఇన్ని లాసెస్ అయ్యి ఇంత ఎఫెక్ట్ అయ్యాను కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ ద జస్టిస్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్ అండ్ ఐఎమ్ అప్రోచింగ్ ద లీగల్ టీమ్. వాళ్ళ పోలీస్ నుంచి నాకు ఏం రావట్లేదు. మేబీ వాళ్ళు ఏమన్నా కేసు సప్రెస్ చేస్తున్నారా, సీరియస్నెస్ ఆఫ్ ది కేస్ వాళ్ళకి అర్థం కావట్లేదా అనేది నాకు తెలియదు. మీకు ఎలాంటి న్యాయం కావాలి? నాకు ఎలాంటి న్యాయం కావాలంటే ఇప్పటి వరకు నా కెరియర్ వైజ్ లాస్ అయిపోయా అండ్ మెంటల్లీ ఐ వాజ్ గోయింగ్ త్రూ మెంటల్ ఇల్నెస్. ఎవరి వల్ల? వీరి వల్ల ఏమన్నా? వీరి వల్లనే కదా ఈ పేర్లు ఇన్సిడెంట్స్. పేర్లు ఉన్నాయి, మనోజ్ బండి, శివ ఉలిశెట్టి, అశోక్ తునికిపాటి, క్రాంతి బండి, ఫణీంద్ర, రవి. వీళ్ళలో ఎవరైనా విశ్వాసం? ఐ డోంట్ నో బిగ్ షార్ట్స్. ఎందుకంటే గెట్ టు నో ఈచ్ అదర్ అనేది వాళ్ళు వీళ్ళు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అనే డిస్కషన్స్ ఎప్పుడన్నా వస్తే తెలుస్తుంది వాళ్ళు ఎవరు అనేది. బట్ వాళ్ళంతా మాట్లాడేదంతా సెక్షువల్ టాక్స్ గురించి, కలిసినప్పుడు ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ తప్ప వాళ్ళు ఎవరు ఎంత నో చెప్పినా దే వర్ నాట్ లిజనింగ్. ఇంకా నేను అందుకే తట్టుకోలేక అంత మంచి జాబ్, అంత మంచి కెరియర్, అంత మంచి లైఫ్ ఉన్నా నేను అన్ని వదిలేసుకుని వచ్చా. వాళ్ళు చెప్పినా వినట్లేదు. నేను ఇంకా ఫైనల్లీ ఐ వాంట్ whatever the damages happened to my personal life and the career and the financial losses, I want the justice for all this. మొత్తానికి ఆర్థికంగా తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలని పలువురు లైంగికంగా వేధించి ఆన్లైన్ ట్రేడింగ్ లో మోసం చేశారని చెప్పి శ్రీకాంత్. థ్యాంక్ యూ, హైదరాబాద్.